వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ గౌతమ్, స్టాక్ ట్రేడర్ తెలుగు. సో ఫ్రెండ్స్, ఈరోజు మన 4 స్టాక్స్ చూసేద్దాం. మన ఫస్ట్ స్టాక్ వచ్చేసి ఇండస్ఇండ్ బ్యాంక్. సో ఇండస్ఇండ్ బ్యాంక్ మనం డైలీ చార్ట్కి వెళ్తే కనుక మనకి చూడండి ఫ్రెండ్స్, నెగిటివ్ క్యాండిల్. సో ఈ నెగిటివ్ క్యాండిల్ ఫ్రెండ్స్ మనం 50 మినిట్లోకి వెళ్దాం. 50 మినిట్లో ఈ లో బ్రేక్ చేస్తే 973.70 కింద సెల్ చేయొచ్చు మనం. అండ్ మన టార్గెట్ వచ్చేసి 964. అండ్ మన సెకండ్ స్టాక్ వచ్చేసి కోటక్ బ్యాంక్ ఫ్రెండ్స్. సో కోటక్ బ్యాంక్ మనం ఎగ్జాక్ట్లీ చూసినట్టయితే సపోర్ట్ లెవెల్ దగ్గర బుల్లిష్ క్యాండిల్ అయింది ఫ్రెండ్స్. సో మనం ఫ్లాట్ ఓపెన్ అవ్వాలి ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. ఇండస్ఇండ్ బ్యాంక్ కూడా ఫ్లాట్ ఓపెన్ అయ్యి క్రాస్ అవ్వాలి. కోటక్ బ్యాంక్ కూడా ఫ్లాట్ ఓపెన్ అయ్యి 1994 మీద బై చేయొచ్చు. 2008 టార్గెట్. అండ్ మన థర్డ్ స్టాక్ వచ్చేసి భారతీ ఎయిర్టెల్. సో డైలీ చార్ట్లో వెళ్దాం. చూడండి ఫ్రెండ్స్, లాస్ట్ స్వింగ్ మీద క్లోజింగ్ ఇచ్చింది, లాస్ట్ స్వింగ్ మీద. సో మంచి బుల్లిష్ క్యాండిల్ హ్యామర్. ఫ్లాట్ ఓపెన్ అవ్వాలి ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. గ్యాప్ అప్ అయినా గ్యాప్ డౌన్ అయినా ఇగ్నోర్ చేసేయండి. ఫ్లాట్ ఓపెన్ అయ్యి క్రాస్ చేసే హై 9761.25 మీద బై చేయండి. అండ్ టార్గెట్ ట్రేల్ చేసుకుంటూ వెళ్ళండి ఫ్రెండ్స్. అండ్ ఎక్కువ గ్యాప్ అప్ అయినా గ్యాప్ డౌన్ అయినా ఇగ్నోర్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మన ఫోర్త్ స్టాక్ వచ్చేసి మహీంద్రా అండ్ మహీంద్రా. సో మహీంద్రా అండ్ మహీంద్రా దీన్ని అప్లోడ్ చేయండి ఫ్రెండ్స్. మనకి డైలీ చార్ట్లో ఇన్సైడ్ క్యాండిల్. అండ్ 50 మినిట్స్ చార్ట్లోకి వెళ్తే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ బయర్స్ యాక్టివ్ అయ్యారు. సో ఒకవేళ దీని కిందకి వెళ్తే అగ్రెసివ్ సెల్లింగ్ వస్తుంది ఫ్రెండ్స్. ఈ స్టాక్ని కూడా అబ్జర్వ్ చేయండి. బయింగ్ అయితే నేను సెల్లింగ్కే ప్రిఫర్ చేస్తున్నాను. వెయిట్ చేసి సెల్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మనం నిన్న ఇచ్చిన స్టాక్ చూద్దాం ఇప్పుడు. నిన్న మన స్టాక్ వచ్చేసి లుపిన్లో అయితే మనకి 1:1 వచ్చింది ఫ్రెండ్స్. అండ్ రివర్స్ అయిపోయింది. అండ్ మన సెకండ్ స్టాక్ నిన్న 2 స్టాక్స్ ఇచ్చాం మనము. సెకండ్ స్టాక్ వచ్చేసి రిలయన్స్ ఏమో ఓపెన్ అవ్వడే మన టార్గెట్ దగ్గర ఓపెన్ అయింది ఫ్రెండ్స్. కావాలంటే నిన్న వీడియో దగ్గర వెళ్ళి చూడండి. గ్యాప్ డౌన్ ఓపెన్, అందుకనే మనం గ్యాప్ డౌన్ ఓపెన్ అయినప్పుడు ఇగ్నోర్ చేయాలి. అదే ఫ్లాట్ ఓపెన్ అయ్యి క్రాస్ చేస్తే మనకు అన్నట్టు ఇక్కడ దాకా టార్గెట్ వచ్చేది. సో ఇది ఫ్రెండ్స్ ఇలాంటి వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.